కట్టె పొంగల్ని జనరల్‌గా అందరం ఇంట్లో తయారు చేసుకుంటాం. బ్రేక్‌ఫాస్ట్‌గానో, ప్రసాదంగానో ఎలాగైనా తయారు చేసుకుంటాము. కానీ గుడిలో పెట్టే ప్రసాదంలాగా సాఫ్ట్‌గా, టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాము. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా సులువుగా, పర్ఫెక్ట్‌గా ప్రెషర్ కుక్కర్‌లో ఎలా తయారు చేయాలో చూద్దాము. మనకి టేస్ట్ కరెక్ట్‌గా రావడం కోసం 1 కప్పు రైస్, అర కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. ఈ కుక్కర్లో తడి లేకుండా బాగా డ్రై అయ్యేంత వరకు హీట్ చేసుకున్న తర్వాత ఇందులో పెసరపప్పు వేసి 7 నుంచి 8 నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్, మంచి వాసన వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని రైస్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి రైస్ కూడా కొంచెం లైట్గా డ్రై రోస్ట్ అవుతుంది. మంచి వాసన వస్తుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలి, లేదంటే రైస్ గట్టిగా అయిపోతుంది. ఫ్రై చేసుకున్న పప్పుని, రైస్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. 5 నుంచి 6 నిమిషాల వరకు నానపెట్టుకుందాము. ఈలోపు మనం పోపు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. గ్యాస్ ఆన్ చేసుకొని సేమ్ కుక్కర్ పెట్టుకుందాము. ఇందులో 1.5 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మిగతాది 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కంప్లీట్గా నెయ్యితో కూడా తిరుగుమాత వేసుకోవచ్చు. మనం తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి మనం ఈ పోపు తయారు చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవడం తక్కువ కాకుండా కరెక్ట్గా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్. ఆయిల్, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొన్ని జీడిపప్పు, కొంచెం అల్లం తురుము, మీకు ఫ్లేవర్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం తురుము, కరివేపాకు, 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి, కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది వెన్ పొంగలికి. దీన్ని మనం వెన్ పొంగలి అని కూడా అంటాము. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకుందాము. కారంకి సరిపడా, టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కలర్ రావడం కోసం నేను యాడ్ చేస్తున్నాను. మీకు వైట్గా కావాలి రైస్ అనుకుంటే పసుపు యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు ముందుగా 5 నుంచి 6 నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నాం కదా, రైస్ వాటర్లో పెట్టుకొని వాటర్ నుంచి డ్రైన్ చేసుకొని ఈ రైస్ని యాడ్ చేసుకుందాము. మనం తీసుకునే వాటర్ కొలత పట్టి మనకి అన్నం సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. అది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. వాటర్ కూడా 1 కప్పు రైస్కి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెసరపప్పు కూడా తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1:4 రేషియోలో వాటర్ తీసుకుంటున్నాము. సో టోటల్గా 6 కప్పుల వరకు యాడ్ చేసుకున్నాను. రైస్కి 4 కప్పులు, పెసరపప్పుకి 2 కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి రైస్ తోటి ఈ వాటర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మనం ప్రసాదం పెట్టేటప్పుడు సాల్ట్ టేస్ట్ చేయం కాబట్టి ఈ స్పూన్ తోటి పర్ఫెక్ట్గా 2 స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు కుక్కర్ మూతతో కవర్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5 విజిల్స్ రానిచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రైస్ బాగా ఉడుకుతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొత్తం స్టీమ్ పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. అన్నం కరెక్ట్గా ఉడికింది. చాలా సాఫ్ట్గా, చాలా బాగా ఉడికింది. మరీ పేస్ట్ లాగా సంగటిగా అయిపోకుండా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా, పొంగలి ముద్దగా కాకుండా పొడి పొడిగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చింది. ఇది ఎంతసేపు అయినా కానీ ఇదే టెక్స్చర్ ఉంటుంది. పేస్ట్ లాగా మాత్రం అయిపోదు. మీరు కూడా ట్రై చేసి చూడండి. పొంగలి పేస్ట్లా అయిపోకుండా పర్ఫెక్ట్గా సాఫ్ట్ టెక్స్చర్ తోటి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి గుళ్ళో తీసుకునే ప్రసాదం ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.